హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మనము ఒక 1000 years బ్యాక్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడ అంటే హైదరాబాద్ జస్ట్ 70 to 80 kilometers దూరంలో మాత్రమే ఉంటుంది ఇది. సో ప్రస్తుతానికి అయితే నేను హైవే పైన ఉన్నా. ఇక్కడ చర్చలకి దగ్గరలో ఒక 30 kilometers దూరంలో ఉన్నమాట. సో బైక్ అయితే పంచర్ అయిపోయింది. సో ఇక్కడ పంచర్ చేపిస్తూ ఉంటే ఇక్కడ డాబా కనిపించింది పక్కనే. సో అక్కడే నేను అంటే రొట్టి తిన్నా. బాగుంది ఫుడ్, మీకు చూపిస్తా. ఒకవేళ వస్తే మీరు ట్రై చేయండి. ఇక్కడ నాన్ వెజ్ ఉంటుంది, బట్ నేను టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి నేనైతే వెజ్ తిన్నా. సో అదనమాట. సో టైర్ అయితే పంచర్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే నేను హైవే పైన ఉన్నా. టైం 11 అయిపోయింది. సో వెళ్ళేవరకు క్లోజ్ అయిపోతుంది ఏమో అనిపిస్తుంది, కానీ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు కదా, టెంపుల్ అయితే మోస్ట్లీ ఓపెన్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో అదే అనమాట. నేను వచ్చినప్పుడు అతను తింటుండే అనమాట. అందుకనే ఏం చెప్పిన అంటే నేను అక్కడ కూర్చుంటా, ఒకటికి వస్తా, ఈ లోపి నువ్వు కానిచేసేయి, అయినాక చెప్పని చెప్పిన. సో స్టార్ట్ చేస్తున్నాడు. చూసి కదా, దాల్ ఫ్రై అండ్ రోటీ. దాల్ ఫ్రై 100 rupees తీసుకోండు, రోటీకి 15 rupees. నేను లేనప్పుడు స్టార్ట్ చేసిన కదా అని చెప్పేసి నేను స్కామ్ చేయమనుకున్నా. అంటే ఒక్క పంచర్ దగ్గర 2 పంచర్ చెప్తా అనుకున్నా, కాకపోతే అట్లా ఏం చెప్పలేడు. సో మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ కావాలి ఇంకా. సో చూసారు కదా, హైవే పక్కన అయితే దాబా కనిపించింది. సో బీహార్ యూపీ దాబా అంట. రోటీ దాల్ ఫ్రై తీసుకున్నా, బాగానే ఉంది. ఇదే ఆ దాబా. చూసారు కదా, ట్రై చేయండి. మన బైక్ అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. పంచర్ అయితే సెట్ చేసేయండి మొత్తం. సో మనకు 2 minutes స్టార్ట్ అయిపోతుంది ఇంకా, అదనమాట. సో పంచర్ అయితే సెట్ చేసేయండి మొత్తం, మనం స్టార్ట్ అయిపోతాం ఇప్పుడైతే. జడ్చర్లు దాటిన తర్వాత మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. గంగాపురం మన బోర్డు అవుతుంది కానీ చినిగిపోయి ఉంది. లోపలి కూరలో ఉంటుంది మన టెంపుల్ అయితే. టెంపుల్ రీచ్ అయిపోయినాము. ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే నేను 8 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి ఆ పెయింటింగ్స్ అవన్నీ ఏం లేకుండే అనమాట. జస్ట్ ఆ గోపురం అంతట్లో ఉండే కానీ పెయింటింగ్స్ ఎక్కువ లేకుండే. కాకపోతే పెయింటింగ్స్ అనేవి వేసారు. ఇంకోటి టికెట్ అనేది ఛార్జ్ చేస్తారు, 10 rupees per person ఛార్జ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ మనం అనుకున్నట్టుగానే 1100 సంవత్సరాల ఓల్డ్ టెంపుల్ అనమాట. బట్ మన ఎవరు పెద్దగా ఎక్స్ప్లోర్ కాలేదనమాట ఈ టెంపుల్. ఈ గుడిలో ఉన్నది శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, అంటే శ్రీ మహావిష్ణువు అవతారం అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ ఇట్లాంటి చిన్న చిన్నవి 2 temples అయితే కనిపించినాయి. మరి లోపలైతే విగ్రహాలు లేవు. అప్పట్లో సుల్తానేట్లు ఉంటారు కదా, అంటే ఢిల్లీ సుల్తానేట్లు, వాళ్ళు డ్యామేజ్ చేసారు టెంపుల్ని. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు. సో చూస్తారు కదా, ఇది ఇంకొక టెంపుల్. అక్కడ కూడా లోపల విగ్రహం లేదు, డ్యామేజ్ చేశారంట ఢిల్లీ సుల్తానేట్లు. ఈ గుడిలో చాలా పెద్ద కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు కూడా చాలా బాగుంది. మనం దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే వెళ్ళి ఆ కోనేరుని చూద్దాము. ఈ టెంపుల్లో వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా తల్లినాలు ఇస్తారనమాట. అంటే పుట్టు వెంట్రుకలు ఉంటాయి కదా చిన్నపిల్లలకి, అవి తీసుకుంటారు అనమాట. సో టెంపుల్ చూస్తారు కదా, లోపల మొత్తం డ్యామేజ్ అయ్యింది. అసలు ఏమో విగ్రహమే లేదు, అసలు లోపల లేదు. కానీ బయట నుంచి మాత్రం చాలా బాగా చేసారు. ఇప్పుడు పైన చూసారు కదా, పెయింటింగ్ అయితే వేసారు. సో మొత్తం పెయింటింగ్ వేసి దాని ఒరిజినాలిటీ పోతుంది అని చెప్పేసి పెయింటింగ్ అయితే మొత్తం వేయలేదు, ఆపేసారు అనమాట. సో పైన మాత్రమే ఆ పెయింటింగ్ అనేది వేస్తారు. కింద చూస్తారు కదా, అదంతా జాజు అనమాట. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. పబ్లిక్ అయితే అసలు ఎవరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. అసలు మొత్తం కొడితే 10 మంది ఉన్నారు అనమాట టెంపుల్లో, అంత తక్కువ ఉన్నారు పబ్లిక్. ఈ టెంపుల్ కట్టిన స్టోన్స్ కానీ, ఆ ఉన్న విగ్రహాలు కానీ, ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. అసలు చాలా చిన్న చిన్నగా, చాలా అంటే క్లియర్గా ఒక యానిమల్స్ అంటే ఏనుగు లాంటి స్ట్రక్చర్స్ కూడా చాలా క్లియర్గా వేసారు. ఇక్కడ చూసుకుంటే ధ్వజస్తంభం కనిపిస్తుంది అనమాట మనకి మెయిన్ టెంపుల్కి బయట అయితే. సో ఇదే మెయిన్ టెంపుల్. ధ్వజస్తంభం ముందు అయితే మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది. లోపల మాత్రం మొబైల్స్ అది అలా చేస్తారు, ఎవరు ఏం చెప్పట్లేదు. కాబట్టి ఏంటంటే మనము ఫోన్స్ అది యూజ్ చేయొద్దన్నమాట. గుడిలో అయితే చాలా సైలెంట్గా ఉంది. గుడిలో కానీ గుడిలో బయట కానీ చాలా సైలెంట్ ఉందన్నమాట. ఇది విలేజ్లో ఉంది కాబట్టి పబ్లిక్ ఎక్కువ లేరు కాబట్టి చాలా సైలెంట్గా ఉంది. అందుకే నేను ఎక్కువ మాట్లాడలేదు లోపల. ఎందుకంటే కొంచెం చిన్న మాట్లాడినా కానీ రీసౌండ్ వస్తుంది మొత్తం కూడా. అందుకే అసలు ఏం మాట్లాడలేదు, మొత్తం కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది. అందుకని ఈ టెంపుల్ హిస్టరీ చూసుకుంటే మనకి 1100 సంవత్సరాల క్రితం కట్టిందనమాట. ఇది చాళుక్యులు ఉంటారు కదా, వాళ్ళ అప్పుడు రూల్ చేసినప్పటి అప్పుడు కాలంలో కట్టినమాట టెంపుల్ని. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది. అసలు సైలెంట్గా చాలా పీస్ఫుల్ ఉంది, నీట్గా ఉందన్నమాట. సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా చెత్త అలాంటిది ఏం లేదు. చూస్తారు కదా, అలాంటి బొమ్మలు చాలా మంచి చెక్కిరు. సో ఆ టెంపుల్ హిస్టరీ ఒకటి మనకైతే ఇక్కడ మెయిన్ ఎంట్రీ అయ్యేటప్పుడు టికెట్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడైతే మొత్తం ఉంటుంది మన టెంపుల్ గురించి. సో ఎటు నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా మొత్తం ఓపెన్ స్పేస్ స్టార్టింగ్ లో ఉంటుంది. సో గంగాపురంలో ఉన్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ అయితే మనకి 11 సంవత్సరాల క్రితం అయితే కట్టిరనమాట. చూసుకుంటే ఇది టెంపుల్ హిస్టరీ మొత్తం అక్కడ బోర్డు పైన అయితే ఉంటుంది. మనకి కౌంటర్ దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అనమాట హిస్టరీ. అక్కడ టెంపుల్కి మొత్తం పెయింటింగ్ వేద్దాం అనుకున్నారు. కాకపోతే ఏంటంటే దాని ఒరిజినాలిటీ పోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే పెయింటింగ్ అయితే కొంచెం స్టార్ట్ చేసారు. తర్వాత పైన వేసేసారు అనమాట. పైన వేసిన తర్వాత కింద మాత్రం పెయింటింగ్ వేయడం ఆపేసారు అనమాట. సో ఇయర్లీ ఒకసారి అక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి. అది ఫిబ్రవరిలో అనుకుంటా, ఆ మంత్లో ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ ఊర్లో అయితే. గంగాపురం టెంపుల్కి అయితే నేను ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్ అయితే వచ్చిన. అప్పుడు కొంచెం పాతగా అసలు ఏం లేకుండే. ఇప్పుడు కొంచెం పెయింటింగ్ అది వేసారు, కొంచెం మంచిగా టెంపుల్ అయితే.
టికెట్ కూడా ఛార్జ్ చేస్తారు వాళ్ళు 10 రూపీస్. సో అది డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు అనుకుంటా, టికెట్ ప్రైస్ ఉంటాయి అవన్నీ కూడా. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఇంకా చాలా ఓల్డెస్ట్ టెంపుల్, అసలు చాలా మంది తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. ఇది జడ్చర్లకి అంటే జడ్చర్ల నుంచి ఒక ఉంటుంది అనుకుంటా, ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి, విలేజ్ లోపల ఉంటుంది గంగాపురం విలేజ్లో. వచ్చినాము కోనేరు దగ్గరికి. కోనేరు కూడా చాలా పెద్ద ఉంది, చూస్తారు కదా, చాలా పెద్ద పెద్ద స్టెప్స్ అయితే ఉన్నాయి. నాకైతే భయం వేసింది అనమాట, ఎందుకంటే ఎవరు లేరు అక్కడ, చాలా నేను కొన్నే ఉన్నా. సో కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళని లోపల ఉన్నారు. ఇదే మెయిన్ కోనేరు. వాటర్ అయితే మంచిగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్. సో నేను ఎక్కువ లోపలికి వెళ్ళలేదు, సో బయట నుంచి మామూలుగా వీడియో తీసుకున్నాను నేను. చూస్తారు ఎంత బాగుందో. కోనేరు మాత్రం చాలా బాగుంది, చాలా పెద్ద కూడా ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 8 years బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం చెత్త అది ఉంటుండే అనమాట, కానీ ఇప్పుడు మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళైతే. అంటే టెంపుల్ కమిటీ ఉంటుంది కదా, అందరూ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ అయితే. బట్ ఇంకా ఇది పాపులర్ అవ్వాలి, ఎందుకంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్, ఇంకా హైదరాబాద్కి నియరెస్ట్ కాబట్టి అందరూ కూడా విజిట్ చేయొచ్చు. సో కోనేరులో మాత్రం నేను చూసిన ఒక 2-3 టాటాయిస్లు ఉండే, బట్ నేను అది వీడియో చూసి లోపల వెళ్ళిపోయినాయి అక్కడ నుంచి. సో దారి మాత్రం అట్లా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోనేరు దగ్గర చిన్నపిల్లలు ఉంటే కనుక, ఎందుకంటే అక్కడ పక్కన గోడలు లాంటివి ఎక్కువ లేవు అనమాట. మీకు జడ్చర్ల నుంచి చాలా దగ్గర అయితే టెంపుల్ అయితే, మీకు ఆటోస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆటోస్లో కూడా మీరు వెళ్ళొచ్చు టెంపుల్కి అయితే, చాలా ఈజీ అనమాట, ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ ఉంది. సో ఓన్ వెహికల్ కూడా వెళ్ళొచ్చు, రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, హైవే కాబట్టి. సో టెంపుల్ టైమింగ్ చూస్తారు అక్కడ. సో మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది, నైట్ 8కి అయితే క్లోజ్ అవుతుంది అనమాట. మళ్ళీ మధ్యలో ఆఫ్టర్నూన్ అట్లా క్లోజ్ చేస్తారు అనుకుంటా కొద్దిసేపు. సో అయితే రథం అనమాట, యాత్ర చేసినప్పుడు ఈ రథంలోనే ఊరికి చేస్తారు. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంటికి బయలుదేరిపోతున్నా. సో ఇది మేరూరు నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా డిస్టెన్స్. లోపలికి అయితే కొంచెం విలేజ్ లోపలికి ఉంటుంది. సో దర్శనం అయిపోయింది మంచిగా. పబ్లిక్ అయితే అసలు ఎవ్వరు లేరు. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, ఆల్మోస్ట్ ఒక 1100 years ఓల్డ్ టెంపుల్. బట్ ఇది చాలా మంది తెలియదు ఈ విషయము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా టెంపుల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను నేను. ఇంకా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ చేయండి టెంపుల్కి వెళ్ళినట్టుగా నా వీడియో చూసి, ఓకేనా. మేము లాస్ట్ టైం టెంపుల్కి వెళ్ళాం కదా, భవానీ అమ్మ టెంపుల్ అని షాద్నగర్ అటు సైడ్. సో ఆ టెంపుల్కి కట్టిన విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం వచ్చేసి మనకి గంగాపురం నుంచి విలేజ్ నుంచి టెంపుల్ ఉంది కదా, చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అక్కడ నుంచి ఆ స్టోన్ తీసుకెళ్ళి అయితే అక్కడ విగ్రహం అయితే ప్రతిష్ఠించారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శివాజీ మహారాజ్ కూడా వచ్చిండని అంటారు అనమాట, నాకైతే క్లియర్ తెలియదు. బట్ ఆ టెంపుల్స్కి శివాజీ మహారాజ్ కూడా వచ్చిందంట. ఇంకా భవానీ అమ్మ టెంపుల్ కూడా శివాజీ మహారాజ్ వచ్చేసి, అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చేసి అక్కడ పూజ చేసుకుని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారని చెప్తారు. ఈ టెంపుల్ అంటే 11th century అప్పుడు కట్టిందనమాట. అప్పుడు సుల్తానేట్ చేసిరంటే తర్వాత మొత్తం టెంపుల్ని డ్యామేజ్ చేసారు. ఇంకా లోపల చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉంటే వాటిలో కూడా విగ్రహాలు ఉండేరంట, బట్ మొత్తం అయితే డ్యామేజ్ చేసారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వాటికి వేరే విధంగా వాడుతున్నారు. అంటే ఆ పల్లకి ఉంటుంది కదా, ఆ పల్లకి పెట్టడానికి అది ఇది ఇంకా సామాను, పూజ సామాను ఉంటాయి కదా, అవన్నీ అక్కడ పెట్టడానికి అయితే యూజ్ చేస్తున్నారు షోరూమ్ లాగా. అది చిన్న చిన్న టెంపుల్ ఉంటాయి లోపల 2 అవి. ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి చెన్నకేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే పబ్లిక్ అసలు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ 8 years బ్యాక్ ఇప్పటికీ కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఇంకా అవేర్నెస్ పబ్లిక్ చాలా మంది తెలియాల్సి ఉంది. ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు ఎవరు కూడా, ఈ టెంపుల్ చాలా మంది ఎక్స్ప్లోర్ చేయలేదు. సో కంపల్సరీ అయితే ఈ టెంపుల్ విజిట్ చేయండి. చాలా ఓల్డెస్ట్ టెంపుల్, 1100 years బ్యాక్ అంటే అర్థం చేసుకోండి. ఇంకా కొంచెం మెయిన్ రోడ్ నుంచి ఒక 6 kilometers ఉంటుంది లోపలికి, ఒక విలేజ్ లోపల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. గంగాపురం అని విలేజ్ ఉంటుంది అనమాట. ఇది కన్ఫ్యూజ్ కాకండి, గంగాపురం వేరు, గంగాపూర్ వేరు. సో గంగాపురం అని మనకి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఒక 80 kilometers అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ 80 ఉండొచ్చు. సో హైదరాబాద్ నుంచి అయితే 80 kilometers అయితే ఉంది టెంపుల్ డిస్టెన్స్. సో ఈజీగా రావచ్చు, ఒక వీకెండ్ ట్రిప్ అయితే మీకు ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. సో అంతే వీడియోలో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, కొత్త ప్లేసెస్తో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.